సో చాలామంది అడుగుతున్నారు హనుమాన్ సంకల్పం అంటే ఏంది, అది స్పిరిచువల్ యాక్టివిటీ అండి, నేను చేయకూడదు అది ఇది అని చెప్పేసి. అట్లని కాదు, ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. హనుమాన్ సంకల్పం అనేది నేను April 29 అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇది నాకు నేను సొంతంగా క్రియేట్ చేసుకున్నాను. ఎట్లా నా లైఫ్లో ఏవైతే డిసిప్లిన్ రూల్స్ అనేవి కొన్ని నేను సరిగ్గా చేయట్లేదో వాటి కోసం అని చెప్పేసి. స్లీప్ గురించి ఒకటి, డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ప్రొఫెషనల్ వర్క్ కానీ, కంటెంట్ క్రియేషన్లో కానీ, యాంకర్ని కంట్రోల్ చేసుకోవడంలో, డైట్ పట్ల డిసిప్లిన్, మైండ్ సెట్ పట్ల డిసిప్లిన్. హనుమాన్ సంకల్పం అనేది ఏంటిదంటే మోర్ దాన్ ద స్పిరిచువల్ యాక్టివిటీ, ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఎ డిసిప్లిన్ యాక్టివిటీ అనమాట. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఈ సంకల్పంలో మొత్తం, ఈ హనుమాన్ సంకల్పంలో, ఈ 40 days ఆఫ్ సంకల్పంలో మొత్తం నేను నేర్చుకున్న థింగ్స్ ఏంటివి, నేను అనలైజ్ చేసిన థింగ్స్ ఏంటివి అని చెప్పేసి నేను ముందర పెట్టబోతున్నాను అనమాట. వెల్, నమస్తే అందరికీ. మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చానంటారు. అండ్ ఒకవేళ నన్ను రీసెంట్గా ఫాలో అవుతున్నా కూడా, అంటే ఒక 40 days నుంచి మీ అందరికి తెలుసు ఏంది కదా అని చెప్పేసి మనం హనుమాన్ సంకల్పం చేస్తున్నాం. లోపల ఈ కేసరి దోతి ఉంది కదా. హనుమాన్ సంకల్పం అనేది నేను April 29 అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సో చాలామంది అడుగుతున్నారు హనుమాన్ సంకల్పం అంటే ఏంది, అది స్పిరిచువల్ యాక్టివిటీ అండి, నేను చేయకూడదు అది ఇది అని చెప్పేసి. అట్లని కాదు, ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇది ఎక్కడ ఒక చోట రాసి పెట్టలేదు ఇట్లుంటుంది అని చెప్పేసి. ఇది నాకు నేను సొంతంగా క్రియేట్ చేసుకున్నాను. ఎట్లా నా లైఫ్లో ఏవైతే డిసిప్లిన్ రూల్స్ అనేవి కొన్ని నేను సరిగ్గా చేయట్లేదో వాటి కోసం అని చెప్పేసి. ఒకటి స్లీప్ గురించి, ఒకటి డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ప్రొఫెషనల్ వర్క్ కానీ, ఒకటి కంటెంట్ క్రియేషన్లో కానీ, ఒకటి నా యాంకర్ని కంట్రోల్ చేసుకోవడంలో కానీ, ఒక డైట్ పట్ల డిసిప్లిన్, మైండ్ సెట్ పట్ల డిసిప్లిన్. సో ఈ హనుమాన్ సంకల్పం అనేది ఏంటిదంటే మోర్ దాన్ ద స్పిరిచువల్ యాక్టివిటీ, ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఎ డిసిప్లిన్ యాక్టివిటీ అనమాట. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఈ సంకల్పంలో మొత్తం, ఈ హనుమాన్ సంకల్పంలో, ఈ 40 days ఆఫ్ సంకల్పంలో మొత్తం నేను నేర్చుకున్న థింగ్స్ ఏంటివి, నేను అనలైజ్ చేసిన థింగ్స్ ఏంటివి అని చెప్పేసి మీ ముందర పెట్టబోతున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎట్లా బాగుంది కదా. అమ్మ కింద చెట్టు వేసి ఉండింది అనమాట. అది ఆ చెట్టు పిల్లర్ని తాకి పాకి 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 పైకి వచ్చి, ఇది 2nd floor, ఇది 1st floor, ఈ 1st floorకి మొత్తం అదంతా పాకిపోయింది అనమాట. సో అది మ్యాటర్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటిదంటే టైం గురించి చెప్పాలి నేను. ఈ హనుమాన్ సంకల్పం టోటల్ ఆల్మోస్ట్ 960 hours, 960 గంటలు అంటే ఎట్లా చెప్పాలి అంటే 40 days అనమాట. అవన్నీ ఎట్లా గడిచిపోయినాయి అంటే ఒక ఫ్లాష్ అంటే ఇట్లా కళ్ళు తెరుచుకొని మూస్తే, కళ్ళు మూసి తెరిస్తే వెళ్ళిపోతాయి కదా, అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. బట్ సోఫార్ అక్కడ నేర్చుకున్నవి ఏంటివి అంటే నేను సెకండ్స్ కానీ, మినిట్స్ కానీ, హవర్స్ కానీ ఏవైతే ఉంటాయో మీ లైఫ్లో ప్రతి ఒక్కటి ఒకేసారి వ్యాలిడిటీ ఉండేది. అది ఈ సెకండ్స్, హవర్స్, మినిట్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మనం రిటర్న్ తెచ్చుకోగలమంటే తెచ్చుకోలేం. ఇప్పుడు నేను మాట్లాడిన ఈ సెకండ్ ఏదైతే ఉందో ఈ సెకండ్ మళ్ళీ నా లైఫ్లో రాదనమాట. సో అది నేను చాలా అంటే చాలా దగ్గరగా చూశాను. ఎందుకంటే ప్రతిరోజు నేను అదే టైంకి చేస్తాను అదే పని, కానీ అదే పని డిఫరెంట్గా చేస్తాను. నిన్న చేసినలాగా ఎంత కష్టపడి చేసినా కూడా అది జరగదనమాట. సో మీ లైఫ్లో ఈ సెకండ్, ఈ మినిట్, ఈ హార్ని మీరు ఇప్పుడు లీడ్ చేస్తున్నారు అంటే ఫుల్లెస్ట్గా చేయండి. మీరు వర్క్ చేస్తున్నా సరే, పక్కన వాళ్ళని ఇష్టపడుతున్నా సరే, మంచిగా ఏదైనా ఒక గోల్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నా సరే, ఒక ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నా సరే, లేకపోతే వర్కౌట్ చేస్తున్నా సరే, డైట్ని చేస్తున్నా సరే, ఏం చేసినా సరే ఆ నిమిషము, ఆ సెకండ్, ఆ గంట ఫుల్ ఫ్లెడ్జ్గా బతకండి. మళ్ళీ రేపు ఒకరోజు అరే నిన్న 1 గంటలో నేను అది కొంచెం బాగా చేసింటే బాగుండు అన్న మాట వస్తే మాత్రం అస్సలకి ఏం వేస్ట్ అది, ఎందుకంటే మీరు మళ్ళీ రాదు కాబట్టి. క్వాలిటేటివ్ టైంని ఎక్కువ చూస్ చేసుకోండి ఓవర్ ది క్వాంటిటేటివ్ టైం. 40 days ముందు నేను ఏం చేసేవానంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా మొత్తం బిజీగా ఉండి తన అన్ని చేయాలి అన్ని మీద వేసేసుకుంటుంటే అక్కడ క్వాంటిటీ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటాను అనమాట. అంటే డే మొత్తంలో ఎక్కువ టైంని వర్క్కి పెట్టడానికి ట్రై చేస్తుంటే, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ దాకా క్రాపింగ్స్, ఎర్లీ మార్నింగ్ నుంచి కొద్దిగా మార్నింగ్ దాకా వచ్చేసి స్పిరిచువల్ది ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ చేసుకొని సంకల్ప థింగ్స్ అన్ని చేసుకొని నా మీల్ అన్ని ప్రిపేర్ చేసేసుకొని చేయడము. తర్వాత ఆ మార్నింగ్ టైం నుంచి ఆఫ్టర్నూన్ టైం వరకు నేను వర్కౌట్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసుకోవడము. మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత నైట్ నుంచి దాని తర్వాత నుంచి ఫిట్నెస్కి సంబంధించిన కంటెంట్ కానీ, ఫిట్నెస్కి సంబంధించిన క్లయింట్ వర్క్స్ కానీ అవన్నీ కానీ చేసుకోవడము. సో ప్రతి ఒక్క వర్క్కి నేనేం చేశానంటే ఒక సర్టెన్ క్వాలిటీ టైంని ఇన్వెస్ట్ చేసేసాను. అలాగే చేయాలి మనం. అలా కాకుండా మార్నింగ్ నుంచి నేను దాకా మొత్తం అన్నీ చేస్తాను, మార్నింగ్ నుంచి నేను దాకా క్లయింట్ వర్క్లు చేస్తాను, మార్నింగ్ నుంచి నైట్ దాకా క్రాపింగ్స్ సెట్ కాదు అది. సో చూస్ క్వాలిటేటివ్ టైం ఓవర్ ది క్వాంటిటేటివ్ టైం అనమాట. సో సెకండ్ వచ్చేసి డైట్ గురించి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓమాడ్లోనే ఉన్నా. ఓమాడ్ అంటే 1 meal a day.
యా 1 మీల్ డే అంటే ఎట్లా చెప్పాలంటే మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసి ఉంటారు. మధ్యాహ్నం రైస్ ఎంత ఉంటుందంటే ఇంత రైస్ ఉంటుంది, దాంట్లో ఒక 300 grams ఆఫ్ 200 grams ఆఫ్ ప్రోటీన్ అంటే పన్నీర్ ఉంటుంది. తర్వాత ఇంకా నాకు బుద్ధి పుట్టిన నాకు ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ అన్ని దాంట్లో గుమ్మరించి దాన్ని పలావ్ చేసి పెట్టినాను అనమాట. అది మీకు రెసిపీ కూడా పెడతాను. ఒకవేళ మీకు రెసిపీ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా నేను రెసిపీ అనేది కూడా చేసి పెడతాను. సో ఒకరోజు హై ప్రోటీన్ డైట్స్ బాగానే తిన్నా, ఒకరోజు అసలు నో ప్రోటీన్ డైట్. నిన్న కర్నూలుకి వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి నైట్ దాకా ఎక్కడ ఒక చోటు కూడా నేను వే ప్రోటీన్ తాగినట్లు కానీ ప్రోటీన్కి సంబంధించిన ఎక్కువ ఫుడ్ కానీ తీసుకోవడం కానీ జరగలేదు. నేను డే మొత్తం అట్టే సస్టైన్ అయిపోయినా. సో నేను ఏమనుకుంటున్నానంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏది మ్యాటర్ అవుతుంది అంటే మీ డిసిప్లిన్ మ్యాటర్ అవుతుంది. ఈరోజు మీరు ప్రోటీన్ గోల్ని హిట్ చేయొచ్చు, రేపు చేయలేకపోవచ్చు. కానీ ఒక వారం తీసుకుంటే, ఒక మంత్ మొత్తం తీసుకుంటే, ఒక ఇయర్ మొత్తం తీసుకుంటే మీరు దాన్ని ఎట్లా మెయింటైన్ చేయగలిగారు, అది మ్యాటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో ఈటింగ్ రియలీ డూ మ్యాటర్స్. రెయిన్బో ఈటింగ్ అంటే మీరు నా మీల్ని చెక్ చేసా, 1 మీల్ ఏదైతే తింటున్నానో ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే అంత కలర్ఫుల్గా ఉంటాయి అనమాట. వైట్ కలర్కి సంబంధించి క్యాలీఫ్లవర్స్ ఉంటాయి, రెడ్కి సంబంధించి మనకు టొమాటో ఉంటుంది, తర్వాత గ్రీన్కి సంబంధించి మనకి బీన్స్ ఉంటాయి, పీస్ ఉంటాయి, ఎల్లోకి సంబంధించి మనకు స్వీట్ కార్న్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్కి సంబంధించి డిఫరెంట్ అన్నీ ఉంటాయి అనమాట. నేను ఇప్పుడు ఆనియన్స్ అండ్ గార్లిక్ తినకూడదు కాబట్టి అవి యాడ్ చేసుకోలేదు అనమాట. అట్లా రెయిన్బో ఈటింగ్ రియల్లీ డూ మ్యాటర్స్ అని చెప్పేసి నాకు 40 daysలో రియల్గా బాగా తెలిసిందనమాట. నెక్స్ట్ ఏంటిది అంటే సప్లిమెంట్స్ గురించి చెప్పాలి. మోస్ట్లీ నేను తీసుకునేది కొద్దో గొప్ప వే ప్రోటీన్ అండ్ డైలీ క్రియాటిన్ అనమాట. ఇంకా ఒమేగా 3 అవి అసలు ఎప్పటి నుంచో మానేసినంటే అవి మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే అవి కూడా మచ్చి నీడెడే. బట్ ఈ 40 daysలో నేనైతే గమనించింది ఒకటి ఏంటిదంటే, చాలామంది పీపుల్ నాకు మెసేజ్ పెడతారు ఈ సప్లిమెంట్ వాడొచ్చు, ఆ సప్లిమెంట్ వాడొచ్చు అని. నేను చెప్పేది ఏంటిది అంటే మెజారిటీగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మెయిన్ సోర్స్కి. మీకు మెయిన్ సోర్స్ మ్యాక్రోస్ అన్ని ఫుడ్ నుంచి వస్తూ ఉంటే మీరు సప్లిమెంట్ని కూడా సైడ్ పెట్టచ్చు. ఓకేనా, అది డిపెండ్స్ అపాన్ ద సప్లిమెంట్ విచ్ యు ఆర్ టేకింగ్. ఇప్పుడు క్రియాటిన్ కానీ, ఒమేగా కానీ, తర్వాత ఇంకా వేరే కొన్ని ఉంటాయి, మల్టీవిటమిన్స్ కానీ, అవన్నీ మీకు ఫుడ్ ద్వారా దొరకట్లేదంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ ప్రోటీన్ కావాలి అంటే మీరు హ్యాపీగా ఫుడ్ నుంచి తీసుకోవచ్చు. ఒకవేళ మీకు తీసుకోలేకపోతే అప్పుడు బయట నుంచి తీసుకురావచ్చు. ఆ పేరే చెప్తుంది సప్లిమెంట్. అంటే మీ మెయిన్ సోర్స్ నుంచి రాకపోతే నేను వచ్చి సప్లిమెంట్ చేస్తాను మీకు అన్నట్లు. ఓకేనా, సప్లై చేస్తాను, సప్లిమెంట్ ఎక్స్ట్రాగా చేస్తాను అని. సో దాన్ని సప్లిమెంట్ లాగానే చూడండి, మెయిన్ సోర్స్గా పెట్టుకోకండి. నువ్వు ఏమి తింటావో నీ బ్రెయిన్ కూడా అలాగే పనిచేస్తుంది అని చెప్పేసి. ఎంత క్వాలిటీగా ఎంత క్లీన్గా తింటావో నీ బ్రెయిన్ అనేది అంత క్లీన్గా వర్క్ చేస్తుంది. దట్ ఈస్ రియల్లీ ట్రూ అనమాట. ఈ 4 days ముందు కొంచెం అటు ఇటు జంక్ తిని ఎట్లా పడితే అట్లా చేసేవాడిని. సో దానివల్ల ఏమైందంటే నా థాట్స్ కూడా జంక్గానే ఉండేది, మైండ్ సెట్ కూడా అంత సరిగ్గా లేకుండా ఉండేది అనమాట. సో ఇప్పుడు కొద్దిగా బాగా సెట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్ గురించి. ఇంకా వర్కౌట్ గురించి చెప్తే కుప్పలు జరుగుతాయి. ఎందుకంటే రెజ్లింగ్ చేసిన, జిమ్ వర్కౌట్ చేసిన, వర్షం పడుతుంటే రెయిన్లో కూడా వర్కౌట్ చేసిన, హోమ్ వర్కౌట్ చేసిన, ఇంకా మస్తు చేసిన. బట్ నేను గమనించింది ఏంటంటే బేసిక్స్ రియల్లీ డూ మ్యాటర్ అనమాట. ఎందుకంటే నేను గత 40 daysగా జిమ్లో హై పర్ఫార్మెన్స్కి వెళ్ళి అంత పెద్దగా ప్రెషరైజ్డ్గా పెట్టి చేయలేదు. బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటినే పట్టుకొని వాటి నుంచే ఫిజిక్ని మెయింటైన్ చేసుకుంటూ మంచి గ్రో చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. మీరు ఒకసారి డే 1 నుంచి చూసి డే తర్వాత చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను మంచిగా సైజ్ అప్ అయినాను, మంచిగా అప్పుడు ఫ్యాట్ ఉంది, ఇప్పుడు ఫ్యాట్ ఉంది కాదట. నేను ఫ్యాట్ కట్ చేయడానికి అది చేసింది. అలాంటప్పుడు దీన్ని కటింగ్ సిరీస్ అని పెడుతుంటే ఇది హనుమాన్ సంకల్ప్, ఇది వేరేది, ఇది డిసిప్లిన్ కోసం. సో నేను అక్కడ చెక్ చేస్తే అక్కడ కటింగ్ కోసం కాదు పెట్టింది, మంచి మజిల్ అనేది గెలుచుకున్నాను, మంచి ప్రోగ్రెస్ అనేది గెలుచుకున్నాను, మంచి స్ట్రెంత్ అనేది గెలుచుకున్నాను అనమాట. సో బేసిక్స్ మీద ఫోకస్ చేయండి ఎప్పుడే కానీ. తొందరగా అది చేయాలి ఇవన్నీ కాదు మెయిన్ మ్యాటర్. ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ హనుమాన్జీకి కూడా తెలుసు అతని స్ట్రాంగెస్ట్ అని చెప్పి, మనందరికీ కూడా తెలుసు అతని స్ట్రాంగెస్ట్ అని చెప్పేసి. స్ట్రాంగెస్ట్ అంటే ఇంత సైజ్ బాడీ పెట్టుకొని మన ముందర ఇంత సైజ్ థైజ్ పెట్టుకొని నిలబడతాడు, 6 packs పెట్టుకొని అని కాదు. ఇన్నర్ సైట్, ఇన్నర్ అంటే హార్ట్ఫుల్గా, ఇన్నర్ అంటే మైండ్ఫుల్గా. సో దట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్. అది ఫిట్నెస్ అంటే. ఓకేనా, హార్ట్ని ఎంత ఫిట్నెస్గా మెయింటైన్ చేసావు అంటే బయాలజికల్గా కాదు నేను అంది, ఎమోషనల్గా హార్ట్ని ఎంత బాగా సెట్ చేసావని చెప్పేసి, అండ్ బ్రెయిన్ని ఎంత బాగా సెట్ చేసావని చెప్పేసి మ్యాటర్స్ అనమాట. సో అది ఫిజికల్ ఫిట్నెస్ గురించి కానీ వర్కౌట్ గురించి కానీ. సో వర్కౌట్ అంటే పీపుల్ చాలామంది ఏం చేస్తారంటే ఫిజికల్ బాడీగా వర్కౌట్ని ఇచ్చి మజిల్స్ పెంచుదాము, అది చేద్దాం, ఇది చేద్దాం, ఫ్యాట్ని తగ్గిద్దాం, మజిల్ పెంచుదామని చూస్తారు. బ్రెయిన్కి మీరు ఎప్పుడైనా వర్కౌట్ ఏనిగా ట్రై చేశారా? అదేవిధంగా హార్ట్కి ఎంత వర్కౌట్ ఇచ్చారు? ఎందుకంటే మీ హార్ట్ని ట్రైన్ చేయడం, మీ బ్రెయిన్ని ట్రైన్ చేయడం అనేది కూడా చాలా మ్యాటర్ అనమాట.
గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాలి. స్పిరిచువాలిటీ గురించి అంటే హనుమాన్జీ గురించి నేను స్టార్టింగ్లో ఓకే దేవుడు, మనం ఓం నమ శివాయనో లేకపోతే జై శ్రీరామో జై హనుమాన్ ఏదో ఒకటి అనుకోవాలా సరిపోతుంది అనుకునేవాడిని. దేవుళ్ళ నుంచి కూడా లెసన్స్ నేర్చుకోవాలి, అవే మన లెర్నింగ్స్, వాటిని మనం చూడాలి. వాళ్ళ మైథలాజికల్, వాళ్ళ హిస్టరీ దానికంటే మనం ఎక్కువ చూడాల్సింది వాళ్ళ డిసిప్లిన్ రొటీన్స్ గురించి. ఒక్కొక్క దేవుడి దగ్గర నుంచి ఒక్కొక్క రొటీన్ నేర్చుకోవచ్చు. రాముడి దగ్గర డిసిప్లిన్ నేర్చుకోవచ్చు, హనుమంతుడి దగ్గర ఒక డివోషన్, ఒక హానెస్టీ, ఒక లాయల్టీ, ఒక స్ట్రెంగ్త్ గురించి నేర్చుకోవచ్చు. శివుడి దగ్గర ఒక పీస్ గురించి నేర్చుకోవచ్చు. మీరన్నట్లే యేసు ప్రభు గురించి తీసుకుంటే సాక్రిఫైస్ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇంకా అల్లా గురించి తీసుకుంటే ఇంకొకటి, అట్లా ఒక్కొక్క దేవుడి గురించి చెప్తుంటే ప్రతి ఒక్క దేవుడి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ అస్ పీపుల్ మనం ఏం చేస్తామంటే అవయాన్ని నేర్చుకోవడం పక్కన పెట్టేసి నీ మతం గొప్పది, నా మతం గొప్పది, వాని మతం గొప్పది, వీని మతం గొప్పది అని కొట్టుకొని చేస్తుంటారు. సరే వాళ్ళదే గొప్పది కానీ, సరే నీదే గొప్పది కానీ, ఏం తెలుసు నీకు నీ మతం గురించి? ఆ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఉన్నాడు అని తెలుసు. దేవుళ్ళు ఉంటే సరిపోతుందా? నువ్వే మొక్కితే సరిపోతుందా? అది కాదు కదా. అక్కడ నుంచి ఏం నేర్చుకున్నావు? సరే నేర్చుకుంటే సరిపోతుందా? దాన్ని నువ్వు నీ లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకున్నావా లేదా? అదే మ్యాటర్ అనమాట. సో స్పిరిచువాలిటీ గురించి ఆ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు అన్న ఒక ఐడియాలజీ నాకు ఇక్కడే వచ్చింది. అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ, ఏది చేస్తున్నా కూడా దాంట్లో ఒక డివైన్ని నేను చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఏది ఇట్ మైట్ బి వర్కౌట్ చేసేటప్పుడు ఎక్విప్మెంట్స్కి ఫస్ట్ స్టార్టింగ్లో మొక్కడం కానీ, సో నేను ఈ క్రాపింగ్స్కి సంబంధించిన వర్క్ ఏదైనా చేస్తున్నా, డ్రోన్స్కి సంబంధించింది కానీ ఆ మెషినరీకి మొక్కడం కానీ, నా వర్క్కి మొక్కడం కానీ, ఆ మట్టిలో దిగి మడ్ రెజ్లింగ్ చేస్తుంటే ఆ మట్టిని ఫస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ, బికాస్ మనం వాటి మీద ఆధారపడి చేస్తున్నాం. బికాస్ దే ఆర్ గివింగ్ ద లైఫ్ టు అస్. మనీ పే చేస్తే వస్తాయంటే వస్తాయి, కాదంటాను లేదు, కానీ మనీ వేరే, ఎమోషన్స్ వేరు. సో అట్లా సీయింగ్ ద డివైన్ ఇన్ ద థింగ్స్ దట్ వాట్ ఎవర్ యూ డూ అనేది అనమాట. ఒకప్పుడు అనుకున్నవన్నీ హనుమాన్ చాలీసా నేర్చుకోవాలి అని చెప్పేసి, బట్టి కొట్టాలి అని చెప్పేసి. నేర్చుకుంటే బట్టి కొడితే పెద్దగా ఏం ఉపయోగం లేదు అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే బట్టి కొట్టి నేర్చుకోవడానికి అదేమో ఒక ఎగ్జామ్లో ఎస్సే కాదు పోయి రాయడానికి. దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు, అది ఫీల్ అవ్వాలి, మనస్ఫూర్తిగా చదవాలి. ఏదో తీసుకున్నామా బుక్ లేకపోతే ఫోన్లో దబదబ చదివిస్తే బట్టి కొట్టేస్తే, లేకపోతే కళ్ళు మూసుకొని దబదబ చదివిస్తే అయిపోతుంది హనుమాన్ చాలీసా కాదు. యూ షుడ్ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. ఒకవేళ మీకు అర్థం మొత్తం తెలియకపోయినా కూడా ఆ ఫ్రీక్వెన్సీస్ని, ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కపీషతి లోక ఉజాగర్, రామ దూత అతలిత బలదాం, అంజని పుత్ర పవన సుత నామ అని చెప్పేసి, సో ఏవైతే ఇట్లా చెప్తూ ఉంటామో ఆ మాడ్యులేషన్స్, వాటి వల్ల మన మైండ్ అనేది ఎంత పీస్ఫుల్గా అవుతుంది అంటే అంత పీస్ఫుల్గా అవుతుంది. ట్రస్ట్ మీ, మార్క్ మై వర్డ్స్. సో అదనమాట. మనము ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన థింగ్స్ని బట్టి కొట్టాలని నేర్చుకోవాలని కాదు ఇంపార్టెంట్. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. నువ్వు జీవితాంతం బుక్లో చూసుకొని చదువు హనుమాన్ చాలీసా, కానీ దాన్ని ఫీల్ అవుతూ చదువు. ఎన్నఫ్. వర్క్ లైఫ్ గురించి అంటే ఒకప్పుడు నేను ఆఫీస్కి ఒకప్పుడు వెళ్తుంటే, ఒకరోజు వెళ్ళకుంటే, ఒకరోజు వెళ్ళకుంటే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటుంటే, వెళ్ళకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని డేస్ ఉంటుందో 40 days ఆఫ్ హనుమాన్ సంకల్పంలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని డేస్ వెళ్ళా. జస్ట్ ఒక 3-4 days అట్లా వెళ్ళకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఆ రోజు సండేస్ అయి ఉండొచ్చు, లేకపోతే మా వర్క్ బయటనే ఉండొచ్చు, ఆఫీస్కి పోకపోయి ఉండొచ్చు, లేకపోతే అట్లా ఉంటుంది. సో హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. అంత నేను నా పంక్చువాలిటీకి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఎందుకు అక్కడ అంత నేర్చుకున్నా. అక్కడ మనము మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తామంటే మనము పక్కన వాళ్ళ మీద ఎక్కువ అబాండాలు వేస్తుంటాం. అంటే అరే నువ్వు తప్పు చేసి నువ్వు తప్పు చేస్తూ ఉంటాం. నేను ఆఫీస్లో అంటే ఈ హనుమాన్ సంకల్పంలో ఏం నేర్చుకున్నానంటే, వాళ్ళు ఒకవేళ ఆ వర్క్ని సరిగ్గా చేస్తలేరు అంటే దానికి నేను సరిగ్గా గైడెన్స్ ఇవ్వలేదు కదా, మళ్ళీ అందుకే అదే చేస్తుండకపోయి ఉండొచ్చు. వాళ్ళకి వస్తే వాళ్ళు చేస్తారు, ఎవరైనా సరే వాళ్ళు బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. వాళ్ళు ఇవ్వలేదు అంటే వాళ్ళు చేయలేదు అంటే వాళ్ళకి గైడెన్స్ సరిగ్గా రాలేదు అని, అది నా దగ్గర నుంచి లోపం ఉంది అని చెప్పేసి నేను అదొక థింగ్ నేర్చుకున్నాను. సో ఫస్ట్ మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి, మనం అంతా కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పి. పీపుల్ గురించి మాట్లాడాలి. ఆల్మోస్ట్ నా పక్కన చుట్టుపక్కల ఎంతమంది పీపుల్ సరౌండింగ్ ఉంటారో అందరూ నేను పాజిటివ్ ఆరాలోనే పెట్టుకుని ఉంటా. ఒకవేళ వాళ్ళు పాజిటివ్ ఆరాలో లేకపోయినా కూడా వాళ్ళని దింపుతా పాజిటివ్ ఆరాకి. నా సొంత ఫ్రెండ్సే, నా పక్కన ఉన్న వాళ్ళు ఎంతోమందిని అడిక్షన్స్ నుంచి నేను మళ్ళీ నా డిసిప్లిన్ థింగ్స్లో పట్టుకు మార్చేసిన. వాళ్ళకి జిమ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వాళ్ళని కూడా జిమ్లోకి జింపేసిన. సో అట్లా చాలా చేసేసా, అది వేరే విషయం. ఈ 4 days అని కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నా. సో ఎప్పుడైనా ఇట్లాంటి సంకల్పాలు తీసుకున్నప్పుడు, ఇట్లాంటి డిసిప్లిన్ రొటీన్స్ చేసేటప్పుడు మీ పక్కన ఉన్న పీపుల్ కూడా చాలా మ్యాటర్ అనమాట.
మీరు హ్యాపీగా 11 days చేస్తూ ఉండొచ్చు, ఇంకా 10 days ఉండొచ్చు. నీ పక్కన ఫ్రెండ్స్ వచ్చేసి గలబా చేసేసి వద్దురా అదిరా ఇక్కడ పోదాం అక్కడ పోదాం అది చేద్దాం ఇది చేద్దాం మందాగుదాం సిగరెట్ తాగుదాం అది ఇది చికెన్ తిందాం నాన్ ఏమో చేసేసి నేను చెడగొట్టాలనుకుంటే చెడగొట్టేయచ్చు వాళ్ళు. నీ మైండ్ అప్పుడు చాలా అన్స్టేబుల్గా ఉంటుంది, చెడగొట్టేసి ఉండొచ్చు. సో కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఏదన్నా రూమ్మేట్స్ పృథ్వీ గారు కానీ, ఈశ్వర్ గారు కానీ, కృష్ణ గారు కానీ, ఏదన్నా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మై బుజ్జి పిల్ల, మై హీరోయిన్, మై మామ్, అమ్మ కానీ, లేదు అంటే మా ఫ్రెండ్స్, ఇంకా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఎవరైతే నా టీం, ఒక ప్యాక్డ్ టీం ఉంటుందో గ్యాంగ్, నవీన్ గారు కానీ, కౌశిక్ గారు కానీ, శివన్న కానీ, అఖిల్ అన్న కానీ, తర్వాత ఇంకా మస్తు మంది ఉన్నారు. అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు నన్ను మీట్ అయినప్పుడు, వాళ్ళు నన్ను మీట్ కాకుండా ఆన్లైన్లో ఉన్నప్పుడు కూడా నన్ను బాగా పుష్ చేసేవాళ్ళు. ఓకే హనుమాన్ సంకల్పంలో ఉన్నావు కదా, నీ దగ్గర మారడం, హనుమాన్ సంకల్పంలో ఉన్నావు కదా, నువ్వు ఇవేం తినొద్దు, హనుమాన్ సంకల్పంలో ఉన్నావు కదా, ఓకేలే మేము కొన్ని రోజులు గ్యాప్ ఇస్తాం, దాని తర్వాత కలుద్దాం బయటికి పోయిన తర్వాత, ఎందుకంటే రెస్టారెంట్స్కి వెళ్తే మనం తినాల్సి వస్తుందేమో అని చెప్పేసి నా ముందర తినలేరు. సో ఇట్లా చాలా జరిగాయి. దే ఆర్ రియలీ సో సపోర్టివ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద పీపుల్. ఇంకా అల్టిమేట్గా మీరే అంతా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే అనమాట. ఎందుకంటే ఈ సొసైటీలో నువ్వు నీ 100 marks స్కోర్ చేసినావంటే ఆల్మోస్ట్ ఆల్ 90 marks నెగిటివ్గా చూసే జనాలు ఉండే ఈ ప్రపంచంలో నాకు 90 members పాజిటివ్గా చూస్తున్నాడు దాన్ని. చాలా హ్యాపీ. కొంతమంది నువ్వు దేవుని అడ్డం పెట్టుకుని అది చేస్తున్నావు అంటారు, కొంతమంది ఇది చేస్తున్నావు అంటారు, కొంతమంది నువ్వు షో ఆఫ్ మాటలు చెప్తున్నావు అంటారు, కొంతమంది నువ్వు అబద్ధపు బతుకుతున్నావు అంటారు, కొంతమంది ఎన్నెన్నో అంటుంటారు. నువ్వు బాగుపడానే కదరా నేను అనేది, నేనే నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటానా? లేదు కదా, దానికి కూడా ఇట్లా వస్తాయి. సరే ఓకే, అది వేరే విషయం. మైండ్ సెట్ గురించి అంటే యాంగర్ని కంట్రోల్ చేసుకున్నా, ఈగోని కంట్రోల్ చేసుకున్నా, లేజినెస్ని కంట్రోల్ చేసుకున్నాను అనమాట. అండ్ ఎస్పెషల్లీ హేటింగ్ గురించి, నెగిటివిటీ గురించి ఎట్లా నేను రెస్పాండ్ ఇస్తున్నానని చాలామంది డిఎం చేస్తారు. అన్న వీళ్ళందరికీ నువ్వు రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని. దాని జస్టిఫికేషన్ ఏంటిది అంటే, నేను ఎందుకు రెస్పాన్స్ ఇస్తాను అంటే, నన్ను చూసి కొంతమంది స్టార్టప్లో ఎంటర్ కావచ్చు, నన్ను చూసి కొంతమంది ఫిట్నెస్లో ఎంటర్ కావచ్చు, నన్ను చూసి కొంతమంది సోషల్ మీడియాలో ఎంటర్ కావచ్చు, నన్ను చూసి కొంతమంది ఇంకా వేరే ఏమైనా చేయాలి అని అనుకుంటవచ్చు. వాళ్ళు నన్ను చూసి చేస్తున్నప్పుడు వాళ్ళకి నేను ఓన్లీ పాజిటివిటీని మాత్రమే చూపిస్తే తప్పు. నెగిటివిటీని చూపించి అది ఎలా హ్యాండిల్ చేయాలో కూడా చూపిస్తేనే వాళ్ళకి రేపు నాడు వచ్చి ఒక సిచ్యువేషన్లో ఇలా హ్యాండిల్ చేయాలి. అరే పలానా గౌరవ్ అన్న ఆ రోజు అన్నని ఇట్లా తిట్టినాడు, అన్నని ఈ రకంగా అంటే అన్న ఈ రకంగా ఆలోచించి చేసినాడు, సో దట్ వై కాంట్ వీ ఆల్సో థింక్ అని చెప్పేసి. కరెక్టే కదా మరి. దట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ రీజన్ వై I keep on responding to the negative comments and uploading the same in my story and in my broadcast so that the people can able to at least think differently. అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేది, ఇంత డిలే అయిపోతుంది. సో ఫార్ చాలామంది అడుగుతున్నారు, ఈ 4 days తర్వాత ఇంకా చెయ్యవా, ఈ డిసిప్లిన్ రొటీన్ ఆపేస్తావా అంటే, నేను నాలో కూడా కొన్ని వేరే యాంగిల్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి చేసినది 40 days సంకల్పన అన్నమాట. తెలుసుకున్న నా గురించి నేను ఏంటిది అని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. జస్ట్ ఈ కండు ఉండకపోవచ్చు, ప్రతిరోజు మీకు హనుమాన్ సంకల్ప వీడియోలు రాకపోవచ్చు, అంతే తప్ప ఏదైతే డిసిప్లిన్ రొటీన్ని ఫాలో అయ్యానో, దేవుణ్ణి పూజించడం కానీ, పక్కన వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, సీయింగ్ ద డివైన్ థింగ్స్ ఇన్ ద పీపుల్ అండ్ వర్క్ కానీ, ప్రతి ఒక్క థింగ్స్ కానీ నాలో ఇన్కల్కేట్ చేసుకుంటాను. నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతవరకు, ఈ సెకండ్ వరకు ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే ఒకసారి హగ్గి, నాకు అంత హ్యాపీ. ఎందుకంటే 20 minutes పిచ్చోళ్ళేం కాదు కదా, మీ టైం అంతా పక్కన పెట్టి చూడడానికి. సో హ్యాపీ ఫర్ యూ. నేను ఎన్నడూ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అది కొట్టండి, ఇది కొట్టండి, కమెంట్ పెట్టండి నేను చెప్పలేదు. దట్స్ యువర్ విష్. మీరు ఏం చేయాలనిపిస్తే చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత అన్ఫాలో కొట్టే, అన్సబ్స్క్రైబ్ చేయాలనుకున్నా కూడా నేను ఫికర్ తీసుకోను. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్, ఐఎమ్ హ్యాపీ విత్ దట్ వన్. And I will be striving for the best version of me every day and each second and each minute of my life. సో ఇంకా నేర్చుకుందాం, ఇటువంటి డిసిప్లిన్ రొటీన్స్ ఇంకా ఫర్దర్గా చాలా చేద్దాం, పీపుల్కి చాలా ఎడ్యుకేట్ చేద్దాం, యూత్ని ముందరకు తీసుకెళ్దాం. జై బజరంగబలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.